కర్నూలులో బంద్ను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. దేశంలో డ్రైవర్లకు జైలు పాలు చేసే ప్రమాదకర హిట్ అండ్ సెక్షన్ వెంటనే రద్దు చేయాలని సిపిఐ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో మోడీ ప్రభుత్వం వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో మృతి చెందితే డ్రైవర్కు 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా విధించడం దారుణమన్నారు. ఇలాంటి నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని కాపాడాలని కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు, కమ్యూనిస్టు పార్టీలు, అలాగే కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంతాల నుండి సమ్మెలోకి వచ్చాయి. ఈ సమ్మె మెయిన్ ఉద్దేశం ఏమనగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళపై జీవో నంబర్లు, ఆటో కార్మికులకు కాక డ్రైవర్లకు మొత్తం జీవో నంబర్ 1061, 1062 ఈ చట్టాలు తెచ్చి ఆటో డ్రైవర్లకు శాపంగా మారుతున్నది. ఇది రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో ఇటు ఆటో కార్మికులు, మోటార్ కార్మికులు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ జీవో నంబర్ వల్ల అనేక మంది యాక్సిడెంట్ జరిగితే 10 లక్షల రూపాయలు వాళ్ళు అక్కడ కట్టియాల్సింది, లేని పక్షంలో 5 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని ఒక జీవో నంబరు రిలీజ్ చేశారు. తక్షణం ఈ జీవో నంబర్ను రద్దు చేయాలని మేము కర్నూలులో ఏఐటీసీ ఆటో యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రత్యేకంగా కూడా మేము ఆటో యూనియన్గా కూడా మేము బంద్కు పిలుపునిచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చి కూడా ఈ జీవో నంబర్ రద్దు అయ్యేంత వరకు కూడా మేము ధర్నాలు బంధువులు కూడా పిలుపునిస్తామని తెలియజేస్తున్నాం. కామ్రేడ్, నా పేరు ఈశ్వర్, ఏఐటీసీ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి.